హాయ్ అండి, శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్ ఛానల్కి మీకు స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో బీడ్స్తో గిటారా కీచైన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ కీచైన్ చేయడానికి 2 కలర్ బీడ్స్ని వాడుతున్నాను. వైట్ కలర్ అండ్ బ్లూ కలర్. ఇంకా ప్లాస్టిక్ వైర్ అండ్ స్మాల్ నీడిల్ కూడా వాడుతున్నాను. నేను చూపించిన విధంగా 5 వైట్ కలర్ బీడ్స్ని తీసుకొని వాటిని నాటు వేసుకోవాలి. నేను చూపించిన విధంగా నాటు వేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని బీడ్స్ నుంచి వచ్చేలాగా ఒకసారి గుచ్చుకోవాలి. వన్స్ టైట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా 5 బీడ్స్ని తీసుకొని నేను చూపించినట్టు కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని చూస్తే ఆ సర్కిల్ని చూస్తే 6 బీడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. త్రీ సర్కిల్స్ని 5 బీడ్స్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ సర్కిల్ కోసం 4 బీడ్స్ని తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత 1 లేయర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ కోసం నేను చూపించిన బీడ్ నుంచి 4 బీడ్స్ని తీసుకొని కనెక్ట్ చేయాలి. వన్స్ నెక్స్ట్ లేయర్ని జాయిన్ చేసుకున్న తర్వాత నేను చూపించిన బీడ్ నుంచి నెక్స్ట్ 2 బీడ్స్ నుంచి వైర్ తీసుకురావాలి. వన్స్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ 3 బీడ్స్ తీసుకొని నేను చూపించినట్టు జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 బీడ్స్తో 3 సర్కిల్ని కంప్లీట్ అయ్యాక లాస్ట్ సర్కిల్ కోసం 3 బీడ్స్ని తీసుకొని నేను చూపించిన ఆ 2 బీడ్స్ నుంచి బయటకు వచ్చేలాగా సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. 1 సర్కిల్ ఫామ్ అయ్యాక సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అవుతుంది. సెకండ్ లేయర్ కంప్లీట్ అయ్యాక థర్డ్ లేయర్ కోసం నేను చూపించిన ఆ 2 బీడ్స్ నుంచి 3 బీడ్స్ తీసుకొని ఒక సర్కిల్లా ఫామ్ చేయాలి.
ఇప్పుడు 2 వైట్ బీడ్స్ని 1 బ్లూ బీడ్ని తీసుకొని నేను చూపించిన ఆర్డర్లో సర్కిల్గా ఫామ్ చేసుకోవాలి. 1 సర్కిల్గా ఫామ్ అయ్యాక సెకండ్ సర్కిల్ కోసం కూడా నేను చూపించిన ఆర్డర్లో సెకండ్ సర్కిల్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు 4th లేయర్ కోసం నేను చూపించిన కలర్ ఆర్డర్లో 3 సర్కిల్స్ని కంప్లీట్ చేయాలి. 5th లేయర్లో 2 సర్కిల్స్, 6th లేయర్లో 3 సర్కిల్స్ నేను చూపించిన ఆర్డర్లో కంప్లీట్ చేయాలి.
7 లేయర్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు గిటార్ అప్పర్ పార్ట్ కోసం నేను చూపిస్తున్న 2 బ్లూ బీడ్స్ నుంచి 3 బ్లూ బీడ్స్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు టాప్ బ్లూ బీడ్ నుంచి 3 బ్లూ బీడ్స్ కనెక్ట్ చేయాలి. అలా 6 లేయర్స్ 3 బ్లూ బీడ్స్ చొప్పున 6 లేయర్స్ కనెక్ట్ చేయాలి. అలా నేను చూపించినట్టుగా రిమైనింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ గిటారా షేప్ లాగానే ఇంకో గిటారా షేప్ని రెడీ చేసుకోవాలి. ఆ రెండింటిని నేను చూపించినట్టుగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కీ చైన్ని నేను చూపించినట్టుగా జాయింట్ చేసుకున్న తర్వాత రెండో వైపు నుంచి కూడా జాయింట్ చేసుకోవాలి. అప్పుడే కీ చైన్ టైట్గా ఉంటుంది. ఆ తర్వాత దానికి కీ చైన్ లాకర్ని పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.